హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో సీనియర్ జర్నలిస్ట్, అట్లాగే సినీ దర్శకులు, 5 దశాబ్దాల సినీ జర్నలిజంతో తలపడిన మేధావి ఇమ్మంది రామారావు గారు ఇవాళ మనతో ఉన్నారు. చాలా విషయాలు ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొదటగా మనతో ఉన్నవాడు పరాయివాడికి పనిచేసిన పరాయివాడే, పరాయివాడు మన కోసం చేస్తే మనవాడే. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న నాగబాబు గారి ట్వీట్ ప్రిసైజ్గా. సో అంటే ఇక అల్లు కుటుంబం మెగా కుటుంబం విడిపోయినట్టేనా సార్? ఇది అల్లు కుటుంబం మెగా కుటుంబం విడిపోవడం కంటే ఇంతకు ముందే విడిపోయారండి వాళ్ళు. అచ్చా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే, చాలామంది అంటారు, ఇంకొక పెద్ద మాట అంటుంటారు మాట, అల్లు అరవింద్ లేనిది చిరంజీవి లేడు అనేటువంటి మాట అంటారు. అవును, దాన్ని నేను ఖండిస్తానండి. అవునా? ఎందుకంటే అల్లు అరవింద్ కంటే ముందు చిరంజీవి దగ్గర పిఏగా డేట్స్ చూసేవాడిగా ఉండే వ్యక్తి పేరు ఎస్పి వెంకన్న బాబు. ఓకే. ఎస్పి కోదండపాణి తాలూకు తమ్ముడు. ఓకే. వెంకన్న బాబు అంటే ఆ రోజుల్లో సినిమా అంటే పద్మాలయ స్టూడియోలో కృష్ణకు నమ్మిన బంటు. ఓకే. ఆయన అంటే ఎవరు ప్రతి పెద్దవాళ్ళు శ్రీదేవికి ఎస్పి వెంకన్న బాబాయ్ చూసేవాడు. అలాగే మా కృష్ణ గారికి ఎస్పి వెంకన్న బాబాయ్ చూసేవాడు. చిరంజీవి రిక్వెస్ట్ చేసుకుంటే వెంకన్న బాబు చూసేవాడు. అప్పుడు అరవింద్కి పెద్ద అని పొజిషన్ లేదు, ఆయనకి ఆర్థికంగా కూడా ఏ పొజిషన్ లేదు. ఓకే. అక్కడ మన జయకృష్ణ దగ్గరకు వస్తుండేవాడు, కలిసి ఉంటుండేవాళ్ళు, కానీ పెద్ద ఉవ్వెత్తి నెగిసిపోయే పొజిషన్ లేదు. ఓకే. ఈయనకి ఏదో విషయంలో వెంకన్న బాబుకి అరవింద్కి గొడవ వచ్చింది. మద్రాసు టీ నగర్లో దేవి శ్రీదేవి అనే థియేటర్లో ఇద్దరు చాలా గట్టిగా గొడవ పడ్డారు. ఆ గొడవ పడిన దాన్ని అరవింద్ గారు కాయిన్గా చేసుకొని, నీకెవరు చూడవద్దు బాబా, నేను చూసుకుంటాను డేట్స్ అని చెప్పేసి అప్పటి నుంచి అరవింద్ గారు డేట్స్ చూడడం మొదలుపెట్టారు. ఓహో. అది అంటే దాన్ని అవకాశంగా తీసుకొని అరవింద్ గారు డేట్స్ చూడడం మొదలుపెట్టారు. ఇక ఉజ్వలంగా వెళ్ళిపోతుంది కదా. ఖైదీ అయిన తర్వాత మరి చిరంజీవి ఇంటి దగ్గర ఎంతమంది క్యూలో ఉండేవాళ్ళు, ఇవన్నీ డేట్స్ చూసుకుండేవాడు. అంటే ఆయన చిరంజీవి గారి చేసింది ఏమీ లేదు, ఆయన గోల్డ్ అక్కడికి. ఎందుకంటే చిరంజీవి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రాలు రెండు కూడా అసలు జేజేలు పలికే తరుణం అన్నమాట. అప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉన్నారు. దీన్ని చిరంజీవి గారికి ఏంటంటే అరవింద్ గారు బాగా సహాయపడ్డారనే ఒక టాక్ స్ప్రెడ్ చేసుకున్నారు, అంతేగాని నిజానికి చిరంజీవి బంగారం అండి. బంగారం అంటే మీరు ఏమో నమ్మగలరు. ఇది ఎత్తని నమ్మేస్తారంటే బంగారం రేటుకి ఎత్తని ఎలాగ అమ్ముతారు? తర్వాత మిగతా హీరోల దగ్గర ఎంతమంది ఉన్నారు, మిగతా హీరోలు అందరూ ఎందుకు పైకి రాలేకపోయారు? అందువలన అది ఒకటి ఉంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఏదో టికెట్లు ఇవ్వడం పట్ల కొంచెం మిస్ఫైర్ చేశారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది. కొంచెం బండి పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఈ అరవింద్ గారి కుటుంబం అంతా చిరంజీవి గారి మీద పడే బతుకుతుంది, చాలా వరకు డబ్బులు నొక్కేశారు, చాలా అపఖ్యాతి రావడానికి కూడా అరవింద్ గారి కారణం అనేది బన్నీకి బాగా మనసును పట్టిందన్నమాట. అది ఓపెన్గా డయాజ్ మీద చెప్పాడు. మా నాన్నగారికి ఇంత కష్టపడి ఆయన అంత పెద్ద వ్యక్తిని చేసినప్పుడు కూడా మా నాన్నగారి పేరు లేదు, ఊరు లేదు, అందువల్ల ఈ మాటలు వెళ్ళలేకపోతున్నాను, నొక్కేశాడంటారు, అపఖ్యాత అంటారు, పేరు నా చిరంజీవికి ఆయనే పెద్ద బ్యాక్ బోన్ అంటారు, ఇవన్నీ నాకు నచ్చలేదు. ఇది కాకుండా మా నాన్నలా గౌరవించండి, నన్ను నాలా గౌరవించండి అని చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. అల్లు అర్జున్కి చరణ్కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. ఓకే. ఆ కోల్డ్ వార్ జరిగింది బాహాటంగా బయటపడింది ఎప్పుడంటే, అల్లు రామలింగయ్య స్టూడియో పెట్టారు కదా, అప్పుడు చిరంజీవి గారు అనుకోకుండా ఈయన అరవింద్ పక్కన నుంచున్నాడు. నుంచుంటే చరణ్ ఇటు పక్కన నుంచున్నాడు. చరణ్ విసురుగా ఆ డయాజ్ మీదకి వెళ్ళి చిరంజీవి గారు లాక్ వచ్చేసారు, అంతే. లాక్ వచ్చేసి పక్కన నిలబెట్టుకున్నారు. అది పెద్ద వైరల్ అయింది కూడా. ఈయనేం చేశాడు, ఈ బన్నీ వాళ్ళ అన్నయ్యని లాక్కొచ్చి తన పక్కన పెట్టుకున్నాడు అన్నమాట.
ఇలాంటి కోల్డ్ వార్ జరుగుతుంది. ఓకే. మధ్యకాలంలో అరవింద్ గారే కొంచెం అంటే బాగా తెలివైనోడు గనక ఓ మెట్టు Yes, దిగొచ్చి yes. ఏదో చేశారు. ఇది రాను రాను పెద్ద గొడవ అయిపోతుందన్నమాట. నేను ఇండివిజువల్‌గా ఉన్నాను. నేను పాన్ ఇండియా స్టార్‌ని. నాకెవరు దయాదాక్షిణ్యాలు లేవు. ఇట్లాంటి ఉద్దేశంతో ఉన్నాడు. తిప్పి తిరిగి చూస్తే నీకు 'పుష్ప' తప్ప ఇంకో సినిమా లేదు కదా! కదా! అలాంటప్పుడు తర్వాత ఒకప్పుడు బన్నీయే చెప్పాడు. మా మామయ్యే మెగాస్టార్ లేకపోతే ఈ కుటుంబాలు ఏవీ లేవు. అసలు మెగా ఫ్యాన్స్ లేకుండే బన్నీ అదే కదా! ఏమీ లేదు. తర్వాత ఆయనే కీచురాళ్ళన్నీ పక్కన పెట్టి, ముళ్ళ కంచెలను పక్కన పెట్టి, అహోరాత్రులు శ్రమించి, ఆయన కీచురాళ్ళు గుచ్చుకున్నాయి, ముళ్ళ కంచెలు గుచ్చుకున్నాయి. ఆ దారిలో నడిచి మాకు పూల మార్గం ఏర్పాటు చేశాడు. గనక మా మామయ్యని మేము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పిన వ్యక్తి ఆయనే. ఇప్పుడు ఈరోజు ఏంది ఆయన ఆర్టిస్టే, నేను ఆర్టిస్టే. ఒకరు అంటే బాగా పొగిడినంత మాత్రంలో పెద్ద ఆర్టిస్ట్ అయిపోడు, డిస్కరేజ్ చేసినంత మాత్రంలో నేను చిన్న ఆర్టిస్ట్ని అయిపోను. అంటే ఇండివిజువల్గా ఒకరి సహాయం లేకుండా మేము ఇండిపెండెంట్గా బతుకుతున్నాం అనేటి ఆ సెన్స్తో ప్రస్తుతం అర్జున్ బిహేవ్ చేస్తున్నాడు. ఓకే. ముమ్మాటికి అర్జున్ బిహేవ్ చేసింది తప్పు. హ్మ్. ఇది సిచ్యువేషన్ ఎలాంటిది అంటే ఇప్పుడు చావు బ్రతుకుల సమస్య ఎవరికి, పవన్ కళ్యాణ్కి. రైట్. ఒకవేళ పొరపాటున పిఠాపురంలో ఓడిపోయినట్టయితే 14 సంవత్సరాలు పార్టీని పోషించిన వాడు ఇంకా పార్టీని పోషించడు, ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోతారు. అది సమస్యానికి. అవును. అంటే పోటీల్లో నెగ్గి తీరాలి. అటువంటి సమయంలో కుటుంబం అనేసరికి అందరూ ఒకటవుతారు కదా. ఆ పృథ్వీరాజ్ కపూర్ లాగా వీళ్ళందరూ ఒకటే కదా. Correct, ఫ్యామిలీ correct. అంతా ఆర్టిస్టులే కదా. నువ్వు వచ్చి పక్కని ఎవరికో ఒక వైఎస్ఆర్సీపీకి అంటే ప్రచారం చేసి, ప్రచారంలో కూడా నాకు ఇష్టమైతే ప్రచారం చేస్తాను, ఇష్టం లేకపోతే ప్రచారం చేయను, నా తప్పేమిటి అని నిలదీసి అడిగినట్టయితే అది నాగబాబు సహించలేకపోయాడు మాట. అవును. ఈ నెల రోజులు బట్టి పూర్తిగా ఇల్లు వాకిలి పిల్లలు అందరూ మానేసి అందరూ అక్కడే కూర్చున్నారు. ఈ చిరంజీవి గారు కూడా రావద్దని చెప్పారు కనుక రావడం మానేశారు, కానీ లేకపోతే వచ్చి ఉండేవారు. మరి సురేఖమ్మ వచ్చింది, వచ్చి చక్కగా ముద్దు పెట్టుకుంది, దీవించింది. అలాంటి పరిస్థితుల్లో ఈయన మా కుటుంబంలో సభ్యుడై ఉండి కూడా ఒక వైఎస్ఆర్సీపీకి ప్రపోజ్ చేయడం ద్వారా, రికమెండ్ చేయడం ద్వారా ఏ సెన్స్ వస్తుంది? నేను ఐఆమ్ వైఎస్ఆర్సీపీ తాలూకు క్యాండిడేట్, మద్దతుదారుణ్ణి, వాళ్ళు ప్రోత్సహిస్తున్నానే సెన్స్ వస్తుంది కదా. కరెక్ట్. అప్పుడు ఆయన తట్టుకోలేక ఈ విధంగా ఇచ్చాడనమాట. ఓకే. ఇప్పుడు ఎవరైతే మనకు ఆపదలో ఆదుకుంటాడో ఆడు పరాయి వాడైనప్పుడు కూడా మనవాడే, అవును. ఇలా లేనప్పుడు మనవాడైనా పరాయివాడే హ్మ్. అని కోపంతో ఇంకో మాట కూడా అన్నాడు. వాడు నాగుపాము లాంటి మనిషి, నేను అప్పుడే చెప్పాను, సమయం చూసి కాటేశాడని చెప్పాడు బా. నాగబాబు బన్నీని. వాడు నాగుపాము, వాడు మామూలు వాడు కాదు, ఏదో కింద దిగినట్టు కనపడతాడు, కానీ డెఫినెట్గా వాడిని నమ్మడానికి వీల్లేదు. ఇప్పుడు సమయం దొరికింది, ఇటువంటి క్రూషియల్ స్టేజ్లో ఆయన కాటేశాడు అని చెప్పారన్నమాట. ఏది ఏమైనప్పుడు కూడా పైకి వచ్చేవాళ్ళు మాత్రం ఆ చిరంజీవిని ఇన్స్పిరేషన్ అంటారు, కానీ చిరంజీవికి ఎంత సహనం, చిరంజీవికి ఎంత ప్రేమ, ఎంత సంయమనం పాటిస్తాడు, ఎంత విధేయత, అటువంటి గుణాలు ఏమైనా ఒకటైనా మీలో ఉన్నాయేమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవాళ సూపర్ స్టార్ రేపు ఏమవుతారు? కాలగర్భంలో ఎందరు సూపర్ స్టార్లు కలిసిపోయారు. అది ఆలోచించుకోవాలి బండి. ఎవరేమనుకున్నా నాకు భయం లేదు అంటే నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పేవాడు అన్నమాట. మీరే చెప్పారు అంటే కీసురాళ్ళు అన్నారు, మా ముళ్ళకంచెలు అన్నారు, పూలబాట అన్నారు. మరి అది ఒక క్షణం గుర్తుకు తెచ్చుకుంటే చేసి ఉండేవాళ్ళు కాదు కదా. మీరు అన్న మాటలు మీరు మర్చిపోవచ్చు, మాలాంటి వాళ్ళు మర్చిపోలేం కదా. సమయం వచ్చింది చెప్పుకున్నాం కదా.